మరి అంటే హరిబాబుకున్న వైష్ణవికి అంటే గతంలో ఏమైనా గొడవలు జరిగేదా? మీరుతో ఎప్పుడైనా మీకు వైష్ణవి మరి చిన్నాన్న పెద్దనాన్న అని మీకు ఏమైనా బాధలు చెప్పుకునేదా? చెప్పేది బాబాయ్ మా దేవుని దయ వల్ల మీ భార్య భర్తలు మంచిగా బతున్నాం. మా అత్తతోటి మా బావతోటి ఇబ్బందులు అవుతున్నాయి నాన్న. మరి ఎట్లా అంటే బిడ్డ పోని, ఎందుకంటే సరిదిద్దుకుంటే కరెక్ట్ ఉంటుంది. సరిదిద్దుకపోతే వాళ్ళకు మోసం చేసినట్టు అయితే బిడ్డ పోని, వాళ్ళ పోయి బతుకో బిడ్డ అని చెప్పేసిన. అట్లా 2-3 సార్లు చెప్పింది. ఏగి చంపుతారా, మనిషిని చంపేంత శక్తి ఓనుకుంది. చేసుకున్న భర్తనే కరెక్ట్ ఉన్నాడు. వాళ్ళు ఉంటే ఉండని, లేకపోతే లేదు. చేసుకున్న భర్తే కరెక్ట్ ఉండు కానీ మేము అనుకున్నాం అంతే. వానికి మొత్తం మత్తు మందులు ఇచ్చి తాగిపిచ్చి తినబెట్టి హాస్పిటల్లో మొత్తం జీసులు వేసుకుంటా తీసుకొచ్చుకుంటా అల్లా పెట్టుకుంటా. మాకు తెలియదు ఆ పొక్క తోడింది కూడా మాకు తెలియదు. అది ఎస్పీ గారికే తెలుసు. అది మాకు కూడా తెలియదు అలా పెట్టిందని కూడా. ఈ మత్తు మందులు, ఈ సూదులు, మత్తు సూదులు వేసుకుంటూ నడిపించిండు. కారణం అది మా సిటీకి మాకు తెలియదు. ఆ పొక్క తోడింది మాకు కూడా తెలియదు. పొక్కలు ఉన్నది కూడా మాకు కూడా తెలియదు. కాబట్టి ఎస్పీ గారు వచ్చారు, డైరెక్ట్ అది చూసిండ్రు. కాకపోతే అమ్మాయిని దారుణంగా చంపేసిండు. అలాంటి వాడు భూమి మీద బతకదు. అలాంటి వాడు ఉంటే జీవితంలో మొత్తం ఆడపోరాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అలాంటి వాడిని ఉరిశిక్ష ఇస్తే చాలా మంచి కూడా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే వైష్ణవి తిరిగి రాదు. మరి వైష్ణవి చంపడం లోపల ఇటు హరిబాబు ఉన్నారంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారంటున్నారు కదా. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? వాళ్ళ అమ్మ హరిబాబు అమ్మతో, అమ్మ పెళ్లి చేసుకున్నారు కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇష్టం లేదు అంటే వాళ్ళని అడిగినాం. ఆమెకు ఇష్టం లేదు. మొత్తం మీద ఆమెకు మొత్తం అద్దురా అన్నట్టు ఉంది ఆమెకు. కాకపోతే అల్లుడు అంటే ఏం చేసిందంటే నేను చదువుకుంటాగా అన్నాడు. మేము నమ్మినాం. తల్లికి తండ్రికి తండ్రి ఉన్నాడో లేడో తెలియదు కానీ తల్లి అయితే అన్నదమ్ముడు అయితే మొత్తం మీద ఆమెకు అద్దు అని ఒక్కడే పట్టుబట్టిరు. ఆమెను చంపేరా అని తల్లి కూడా ఓర్ కాంప్రెషన్ తల్లి. దాన్ని మాట్లాడద్దు. నాకు ఆ తల్లి ఉన్నది కానీ అద్దు. కాకపోతే ఆమెతోటే ఇగో ఈ పొలని చంపేసిండు సార్. దండం పెడతా. చిన్న సిట్టి అది అన్యాయంగా చంపేసిండు.